హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు నా ముందు వీడియోస్ చూసినట్టయితే మేము వెళ్ళిపోయాం జైపూర్ నుంచి హైదరాబాద్ టు జైపూర్ నుంచి అజ్మీర్ నుంచి మళ్ళీ బ్యాక్ టు జైపూర్. సో జైపూర్లో మేము వచ్చాక స్టే ఉన్నాము నోవోటెల్ హోటల్లో. సో నోవోటెల్ హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అక్కడ. సో ఆ నైట్ అయితే మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం అండ్ అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము చౌకీదానికి. ఆ చౌకీదాని ప్లేస్ అనేది రాజస్థాన్ కల్చర్ని చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మీరు వెళ్తే మాత్రం బస్ వాళ్ళు ట్రెడిషనల్ ఫామ్స్లో ఎలా ఉంటారు, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఎలా ఉండేది, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పైకి వెళ్ళారు, సో అవన్నీ ఉన్నాయి. సో మొత్తం అక్కడ యానిమల్స్ ఉన్నాయి, సో అక్కడ రైడ్స్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం అదే కల్చర్ అండి. ఇక్కడ అయితే వాళ్ళ ఫుడ్ వచ్చేసి ఇట్ వాజ్ అ ట్రెడిషనల్ రాజస్థానీ ఫుడ్ అండి. సో ఇవి మీరు చూసుకున్నట్టే ఇలా వాళ్ళు అయితే పేపర్స్లో ఇచ్చారు, ఇంకా ఏమో మట్టి గ్లాసెస్లో. సో దే వర్ సర్వింగ్ మధ్యలో క్యాంప్ ఫైర్ పెట్టి ఇలాగా కింద కూర్చోపెట్టి స్టూల్స్ మీద ఫుడ్ సర్వ్ చేయడం. ఆల్ వాజ్ వెరీ గుడ్. ఇట్ వాజ్ లిటరలీ దే కల్చర్ వాజ్ కమింగ్ అవుట్ అండి. సో అలా ఆ హ్యాండీస్లో తెచ్చి వాటర్ వేయడం. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. టేస్ట్కి వచ్చేసి ఆ ఫుడ్కి వచ్చేసి అయితే కొన్ని ఫుడ్స్ మేము తినగలం, కొన్ని ఫుడ్స్ మాకు అంతగా నచ్చలేదు. బికాజ్ అక్కడ ఏంటంటే చాలా ఎక్కువ స్పైస్ ఉంటే అక్కడ మిర్చి అయితే వాళ్ళు యూజ్ చేయరు. దే యూజ్ ద స్పైసెస్ అనేది మిర్చి ఉంది. సో అది మా ఇక్కడ కల్చర్కి అక్కడ ఉన్న వాటి ఫుడ్స్కి మాకైతే స్టమక్స్ చాలా అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ ఫుడ్కి అయితే మీరు కాస్త చూసి తీసుకోండి. సో అలా అనేది మేమేమో ఆఫ్టర్నూన్స్ అనేది లంచ్ కంప్లీట్లీ స్కిప్ చేసేసేవాళ్ళం. బికాజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది నోవోటెల్లో ఇట్ వాజ్ లైక్ ఆర్ ఫుడ్ టైప్స్ అండి. సో ప్రతిదీ ఉంది అక్కడ కాంటినెంటల్ నుంచి ఫ్రెంచ్ నుంచి అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంది. సౌత్ ఇండియన్ ఉంది, అన్ని రాజస్థానీ ఫుడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అక్కడైతే మాకు కంపన్సేట్ అయిపోయింది. సో ఆ స్టమక్ వాజ్ కంప్లీట్లీ నార్మల్. బట్ ఇక్కడ ఫుడ్ ట్రై చేసేటప్పుడు ఆ స్టమక్స్ వాజ్ గెటింగ్ సమ్ అప్సెట్ అండి. బికాజ్ అక్కడ స్పైసెస్కి వీ వర్ నాట్ యూస్ టు కదా. సో అక్కడ వెళ్ళి అంతా ఎక్స్పెరిమెంట్ చేయడం ఫుడ్ మీద అని మేము అంత గుడ్ ఆప్షన్ అనుకోలేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే మేము ఫుడ్ గురించి చాలా అనుకున్నాం. సో విల్ టేస్ట్ దిస్, సో విల్ టేస్ట్ దట్ అని. బట్ అక్కడికి వెళ్ళి మేము ఫుడ్స్ అనేవి కొంచెమే ట్రై చేసాము. బికాజ్ ఆఫ్ వీ డోంట్ వాంట్ టు స్పాయిల్ అవర్ స్టమక్స్. సో ఇది మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఇంకా అదే మొత్తం రెస్ట్ తీసుకున్నాం నైట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ వీ హ్యాడ్ అ బ్రేక్ఫాస్ట్ ఇన్ నోవోటెల్ హోటల్. సో నేను ఆ వీడియోస్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీకు కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము. మార్నింగ్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. 3 డేస్కి ఒకే పర్సన్ని అయితే మేము బుక్ చేసుకున్నామండి. ఆయన ఏమో ఫస్ట్ మాకు హవా మహల్ని చూపించేశారు. హవా మహల్ వాజ్ సూపర్బ్ అండి. అక్కడ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళిపోయాము ఆల్బర్ట్ హాల్ అనేది అక్కడ చాలా అంటే చాలా బాగుందండి. ఏంటంటే వాళ్ళు ఏషియన్ టైమ్స్లో వాళ్ళు ఎలా మెజర్ చేసేవాళ్ళు, వాళ్ళకి టైమ్స్ లేదు, టైం ఎలా చూసేవాళ్ళు, అన్ని మెజర్మెంట్స్ అవన్నీ ఎలాగా చేసేవారు అని చెప్పి అన్నీ ఉన్నాయి. ఆ షాడోస్ని బట్టి ఎలాగా వాళ్ళు చూసుకునేవారు అని. సో అదైతే చూసాము. ఇక్కడ ఈ ప్లేస్ వాజ్ ఫేమస్ ఫర్ కచోరీ, సమోసాస్, బోండాస్ అవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళ రాజస్థానీ ఫేమస్ ఫుడ్ అని ఆ క్యాబ్ డ్రైవర్ అయితే మాకు ఇక్కడ ఆపారు. సో ఇక్కడ అయితే మేము ఈ ఫుడ్స్ అయితే ట్రై చేస్తాము. సో దిస్ వాజ్ అవర్ ఆఫ్టర్నూన్ లంచ్ అండి. ఇది మేము తిన్నాము సమ్వేర్ అరౌండ్ 4 o'clock సంథింగ్. బికాజ్ మధ్యాహ్నానికి మాకైతే ఫుడ్ తినాలని అనిపించలేదు. మధ్యలో డ్రింక్స్ అవన్నీ తాగాం, కానీ అక్కడైతే చాలా ఎండగా ఉందండి. మేము వెళ్ళింది డిసెంబర్ 2nd వీక్ అయితే వెళ్ళాము మేము. సో ఇట్ వాజ్ వెరీ హాట్ అండి. అయినా ఎండ అయితే అంతలానే ఉంది, తక్కువ లేదు, చాలా హాట్గా ఉంది. నైట్స్ అయితే కొంచెం కోల్డ్గా ఉండేది, కానీ మార్నింగ్ అయితే చాలా సివియర్గా సన్ అనేది ఉండేది, చాలా హాట్గానే ఉండేది. సో దిస్ వాజ్ ద ఫేమస్ చాట్స్, కచోరీస్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. దిస్ వాజ్ లైక్ ఆ టేస్ట్ లానే ఉందండి. ఇక్కడ మాకు హైదరాబాద్లో ఎలా దొరుకుతాయో ఆ టేస్ట్ లానే ఉంది. సో ఐ హ్యాడ్ మై టీ ఆల్సో. టీ వాజ్ సూపర్బ్ అండి. చాయ్ అనేది చాలా అంటే చాలా బాగుండింది అక్కడ చాయ్.
ఐఎమ్ టీ పర్సన్, ఐఎమ్ కాఫీ పర్సన్, నాకు ఏది ఉన్నా పర్లేదు. సో ఐ నీడ్ వన్. అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము జల్ మహల్ అండి. జల్ మహల్ అది మీరు చూస్తున్నారు కదా, అది బిల్డింగ్ కింద రివర్కి ఇంకా 2 ఫ్లోర్స్ అనేది ఉన్నాయి అంట. మాకు అది పైన కనిపిస్తుంది ఒక్క ఫ్లోర్. సో అక్కడ కింద ఇంకా ఉన్నాయి. సో అక్కడి నుంచి సిటీ ప్యాలెస్కి వెళ్ళిపోయాం. సో ఇది నేను సింగిల్ వీడియోస్ అయితే తీసి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. సో అదైతే మీరు కావాలనుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు. సో ది ప్లేస్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా వాళ్ళ రోడ్సే చూసారు కదా మీరు ఎంత క్లీన్గా ఉన్నాయో. సో లోపల కూడా అంతే క్లీన్గా ఉంది. వీడియో నచ్చితే 2 లైక్స్ అండ్ సబ్స్క్రైబ్.